ఎమ్మెల్యే దానం నాగేంద్ర మీద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కురిసిన వర్షానికి ఖైరతాబాద్ ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్ నీట మునిగిందని, మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయినా పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంటి నుండి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భారీ వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తుందని వాపోయారు. శాశ్వత పరిష్కారం చూపరా అంటూ నిలదీస్తున్నారు. నిధులు ఏమయ్యాయి అంటూ ప్రజాప్రతినిధులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అండి మేము పుట్టి పెరిగినది ఇక్కడే. మా తాత ముత్తాత నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. ఈ ఏరియాలో ఫస్ట్ బిల్డింగ్ మాదే. ఆ బాధ ఉంది కూడా మాకే. ఈ ఏరియాలో ఫస్ట్ మాదే అనమాట. ఈ 40 సంవత్సరం నుంచి ఈ ప్రాబ్లం ఉంది సార్. పి జనార్దన్ రెడ్డి ఉన్న టైంలో కూడా, కానీ పి జనార్దన్ టైం నుంచి ఉంది. కానీ పి జనార్దన్ రెడ్డి వచ్చేవాడు నీళ్ళలో వచ్చి తిరిగి చూసిపోయేవాడు. కానీ ఇప్పుడు తొక్కలు వచ్చి దిక్కులేదు సార్. ఇప్పుడు బాబుని తీసుకొని నేను మా అత్తలింట్లో వదిలేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను సార్. బ్యాగ్లో డ్రెస్సెస్ ఉన్నాయి, షూస్ ఉంది, బండి అక్కడ పెట్టాను. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను సార్. డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది. లోపల రేషన్ అంతా ఖరాబ్ అయింది. ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. కానీ ఇది పరిష్కారం చేయాలి సార్. ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ దారుణం ఉంది సార్. వేస్ట్ ఉంది ఇక్కడ. ఈ బాధలు మాకు చాలా ఉంది సార్. హోల్సేల్ కూడా ఈ బాధలు చాలా, ఏ పరిష్కారం లేదు. కోట్లు పెట్టి చేశారో 2 కోట్లు చేసి మింగారో మాకు తెలియదు సార్. అది దేవునికి తెలుసు. 6 కోట్లు అయిందని చెప్పి చెప్తున్నారు. అది మొత్తం సత్యం. శివునికి, ఆ శివునికి, పరమశివునికి తెలుసు. అది 6 కోట్లు పెట్టి చేసిర్రా లే మింగిర్రా. కానీ మింగుతే మింగని, కానీ మాకు మాత్రం బాధ పోతలేదు సార్. ప్రతి సంవత్సరం సార్ 40 సంవత్సరాలు ఈ బాధ మాకు. సంవత్సరం కాదు, 40 సంవత్సరం వచ్చింది ఈ బాధ మాకు అండి. మేము పుట్టి పెరిగినది ఇక్కడే.